నిజానికి వారు కనాను దేశం వచ్చిన తర్వాత వారికి మొట్టమొదటి రాజు సౌలు, తర్వాత దావీదు గారు, తర్వాత దావీదు గారి కుమారుడు సొలొమోను. ఈ ముగ్గురు రాజుల కాలంలో ఇశ్రాయేలు 12 గోత్రాలు సురక్షితంగా ఉన్నారు. ఎందుకంటే రాజులైన వారు దేవుని కొరకు బ్రతికారు, దేవుని మాట వింటూ వచ్చారు. కనుక దేవుడు చెప్పినట్లుగా బ్రతకడానికి, దేవుడు చెప్పినట్లుగా ప్రజలు జీవింపు చేయడానికి వారు ఒప్పుకున్నారు. కాబట్టి రాజ్యాలు సురక్షితంగా ఉన్నాయి. తర్వాత సొలొమోను కుమారుడు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాల వారు అంటే వారి రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. వారి రాజ్యము 2 ముక్కలు అయిపోయింది. అంటే సాతానుడు ఆది నుండి వెంటాడుతూనే ఉన్నాడు. సాతాను డైరెక్టర్గా ఎవరికి కనబడ్డు. వాడి యొక్క దురుద్దేశము, వారి యొక్క యుక్తి, వాడి పన్నాగాలు ఏ మనిషిలోనూ ఉంచి వాడిని రెచ్చగొట్టి, వాడిని ప్రేరేపించి కుటుంబాలని, రాజ్యాన్ని, సంఘాన్ని, సమాజాన్ని పాడు చేసేలాగా వాడుకుంటాడు. అటువంటి పరిస్థితిలో సొలొమోను కుమారుడు మరి సాతానికి దొరికాడు, దేవునికి దూరం అయ్యాడు. ప్రజలందరూ కూడా విచ్చలవిడితనాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, భయంకరమైన పరిస్థితి. మా సొంత దేశము, వాగ్దాన దేశము, దేవుడు మాకు పంచి ఇచ్చినటువంటి ఈ భూభాగము మేము అనుభవించాలి అని ఆనందము, సంతోషము లేక అందరూ కూడా చెరలో ఉన్నారు. అయితే ఇంకా అడపా మిగలబడినటువంటి కొంతమంది కాలము పరిపూర్ణమవుతుందని తెలిసిన తర్వాత ఇంకా ఆ అడపా ఉన్నటువంటి పిల్లల్ని కూడా బాధ పెడుతూ, శ్రమ పెడుతూ, ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ దినాల్ని, ఆ జీవితాలని, ఆ బ్రతుకులు జ్ఞాపకం చేసుకుని మనం ఏమైనా సరే ప్రార్థనాపరులైనటువంటి, మన కొరకు ప్రార్థన చేయగలిగినటువంటి, మన దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయగలిగినటువంటి, బహుభారముగా అడగగలిగినటువంటి ఆ యొక్క చెరలో ఉన్నటువంటి మన పితల దగ్గరికి వెళదామని కొంతమంది అక్కడికి వచ్చారు. యెరూషలేము వెరగొట్టబడటము, యెరూషలేము మొక్కలైపోవటము, యెరూషలేము పాడుగా ఉండటము, ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సంతోషంగా ఆనందించేటటువంటి, ప్రార్థించుకునేటటువంటి ఎటువంటి మరి స్వేచ్ఛ గాలులు లేనటువంటి దినాలు వారు అనుభవిస్తున్నటువంటి ఆ దినాల్ని నెహెమ్యాకి తెలియజేశారు. ప్లేరా షోషాను కోటలో చెరలో నెహెమ్యా ఉన్నారు, ఎజ్రా గారు ఉన్నారు, జెరుబ్బాబెలు గారు ఉన్నారు, ఇంకా తదితరులు ప్రార్థనా పరులు వారితో పాటు ఉన్నారు. అయినా కాలము సంపూర్ణం కావాలి. దేనికైనా దేవుడు చేసిన వాగ్దానము నెరవేరాలంటే ఆ టైం రావాలి, ఆ కాలము రావాలి. ఒకవేళ దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం మర్చిపోవచ్చేమో, కానీ ఆయన మర్చిపోడు. వాగ్దాన నెరవేర్పు ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు. ఎప్పుడంటే ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే భయం కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారికి మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. నెహెమ్యా సాధించినట్లుగా, జెరుబ్బాబెలు సాధించినట్లుగా, ఎజ్రా సాధించినట్లుగా మనం సాధించవచ్చండి. ఎలాగంటే ఈ నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో ఓ మంచి మాట ఉంది, చూద్దాం. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ప్రియులారా, దాదాపుగా చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఇంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నారంటే సంవత్సరాలు దగ్గర పడతా ఉన్నాయి. వాగ్దాన నెరవేర్పుకి దగ్గరకు వచ్చింది. వీరందరిలో పట్టుదల వచ్చింది, ప్రార్థనా భారం కలిగి ఉంటున్నారు. ఆ సమయంలో మరలా కొంతమంది వచ్చి పుండు మీద పొల్లపూట అన్నట్టుగా ఇంత బాధలో, ఇంత కష్టంలో మరలా అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని తీసుకొచ్చి నెహెమ్యా గారికి చెప్పినప్పుడు నిజంగా మనమైతే
చాలా దేవుణ్ణి తక్కువగా లెక్కేస్తామండి. వాగ్దానం చేసావు కదా, నీ ప్రజలను విడనాడనన్నావు కదా, నీ ప్రజల పక్షంగా పోరాడుతానన్నావు కదా, సహాయం చేస్తానన్నావు కదా, మరి ఇలా చేస్తూనే ఉంటున్నాయినా, అసలు నువ్వు ఉన్నావా, అసలు నీకు కనబడుతుందా అనే మాటలు మనం మాట్లాడతాం. కానీ ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో, హృదయానికి బరువెక్కే పరిస్థితిలో, గుండె వేదనకు గురైనటువంటి పరిస్థితిలో దేవుణ్ణి గొప్పగా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి గొప్పగా మాట్లాడుతున్నాడండి. కనుక దేవుని దగ్గర నుండి మనం సహాయం పొందాలంటే, దేవుని దగ్గర నుండి తన కృపను పొందాలంటే ముందు మన ముందు జరుగుతున్నట్టు మన ముందు కనపడుతున్నట్టు ఏ సన్నివేశాన్ని మనం దేవుని దగ్గర చూపించకూడదు. ఎందుకంటే ఆయన ఆంతర్యాలు ఎరిగిన దేవుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితము, కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలు ఆయనకు తెలుసు. కనుక మనం ఏమీ చేయలేము. మన విధేయతను మాత్రమే, మన నమ్మకత్వాన్ని మాత్రమే, మన భక్తిని మాత్రమే, మన భయాన్ని మాత్రమే దేవుని దగ్గర చూపించేవారు ఉండాలి. అలా ఆయన ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అంటున్నాడండి. ప్రియులారా, ఒక విడుదల కావాలి, వారి ప్రజలకు విశ్రాంతి కావాలి, ఇరిగిపోయినటువంటి, ముక్కలైపోయినటువంటి, పాడైపోయినటువంటి దేశాన్ని మరలా కట్టుకోవాలి, సమాజ మందిరంగా కూడటానికి ఒక ప్రార్థనా మందిరం కావాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుని ప్రభువా నువ్వు మాకు అన్నీ సహాయం చేయమంటే ఆయన అడగట్లేదు. ఆయన ముందు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు చిన్నవాడు కాదు, దేవుడు తక్కువవాడు కాదు, దేవుడు మానవుడు కాదు, దేవుడికి మనకున్న జ్ఞానం కాదు. ఆయన మహాకాశములు పట్టజాలన్నటువంటి ఆకారం కలిగిన వాడు, మహాజ్ఞాని అని గుర్తెరిగినటువంటి నెహెమ్యా గారు ఎంత చక్కగా దేవుణ్ణి భయాన్ని, బాధని, దుఃఖాన్ని, కృంగుదలని మనసులో పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాటలేమీ పలకకుండా ఆ గొప్ప దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తున్నాడండి. మనమైతే మోకరించిన వెంటనే కన్నీళ్ళు కార్చేస్తాం. ఏడ్చేసి ముందు మన దుఃఖాన్ని, మన భయాన్ని, మన ఆందోళన ముందు దేవుని దగ్గర పెట్టేస్తాం. అలా పెట్టట్లేదండి, అలా పెట్టట్లేదు. దేవుని పొగుడుతున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని గొప్పతనాన్ని వివరిస్తున్నాడు, దేవునికి ఎంత భయపడుతున్నాడో ఒకసారి తన మాటల్లో తన విధేయతను చూపిస్తున్నాడు. ప్రేమని దేవుని పిల్లలారు, 6వ వచనం చదువుకుందాం. నీ చెవియొగ్గి అమ్మా తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను చేయు ప్రార్థన. ప్రియులారా, నిజంగా జరుగుతున్నటువంటి ఆ సన్నివేశము అంటే ఎప్పుడు చెరలోకి వచ్చేసారో అక్కడి నుండి, ఆ క్షణం నుండి ప్రార్థిస్తూనే ఉన్నారంటండి. కనుక మనకు ఆపదొచ్చినప్పుడు ఆ 2 దినాలు, ఆ 2 గంటల్లో ప్రార్థన చేయటం కాదు, కానీ దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడి నుండి కృప పొందే వరకు మన ప్రార్థనలో కనిపెట్టే వరం ఉండాలంటండి. ఎన్ని దినాలైనా, ఎన్ని నెలలైనా, లేక సంవత్సరాలు గడుస్తున్నా, దేవా నువ్వు వాగ్దానం చేసావు, నిబంధన స్థిరపరిచేవాడవు. మేము ప్రార్థన చేస్తున్నాము, మా ప్రార్థన నువ్వు అంగీకరించాలి, మా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి, మేము కోరుకున్నట్టుగా, మేము అనుకున్నట్లుగా, మేము ప్రార్థిస్తున్నట్లుగా నువ్వు తప్పకుండా చేయాలి ప్రభువా అని ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉన్నాడంట. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట.